మనం ఇప్పుడు ఒక రాజకీయ మేధావి అయినటువంటి శ్రీచంద్ గారు ఇప్పుడు మన ముందు ఉన్నారు. ఆయన గురించి, ఆయన రాజకీయ నేపథ్యం గురించి మనం ఇప్పుడు అడిగి తెలుసుకుందాం. గుడ్ మార్నింగ్ శ్రీచంద్ గారు. గుడ్ మార్నింగ్ గౌతమ్ గారు. బాగున్నారా? బాగున్నాను సార్. మీ నేపథ్యం, రాజకీయ నేపథ్యం అని చెప్పండి ఒకసారి. నా చిన్నప్పటి నుంచి కళ ఎమ్మెల్యే అవుదామని, పేద ప్రజలను దోచుకొని తిందామని. పేద ప్రజలను కాపాడదామని. వాళ్ళకు కొన్ని ఫండ్స్ రావటం లేదు. ఎలా అంటే మన సిస్టమ్ బాగలేదు. మన రాజ్యాంగం ఏదైతే ఉందో అది ఎవ్వరు ఫాలో అవ్వట్లేదు. అయితే ఇప్పుడు మనం ఈ రాజ్యాంగాన్ని ఎలా అమలు చేద్దాం అనుకుంటారు మీరు? ఇప్పుడు అది రాజ్యాంగం అమలు చేయడానికి కొన్ని సవరణలు తేపాలి. ఫస్ట్ సవరణ తెప్పాలంటే మన పార్టీ ముందుకు రావాలి. నేను సీఎం అవ్వాలి, అయితేనే అవుతుంది. అది వేరే వాళ్ళతో ఎవ్వరితో కాదు. ఎందుకంటే అది నా కళ. అది మీ బాధ ఏందో మాకు అర్థమవుతుంది. కానీ ఏదో ఏదో దేంతో బాధపడుతున్నట్టుంది. ఆ బాధ